కల్తీకి కాదేది అనర్హం అన్న చందాన ఇప్పటికే సేంద్రీయ వ్యవసాయాన్ని వదిలి రసాయనిక వ్యవసాయంతో మనిషి ఆయువు 40% తగ్గించి 60 ఏళ్లకే పరిమితం చేసిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇది చాలక పండిన పంటల్లో కూడా కల్తీలను కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్న వైనం ఒకటి విశాఖపట్నంలో ఎంవిపి కాలనీలో వెలుగులోకి వచ్చింది. కందిపప్పు 140 రూపాయలు అమ్ముతున్న ఈ తరుణంలో నిషేధిత పప్పు కేసరి దాల్ను కలిపి చిన్న కందిపప్పు అని నమ్మించి సగం రేటుకే చిన్న కందిపప్పు దొరుకుతుంది అని హాస్టల్ వారిని నమ్మించి అమ్ముతున్న ప్రబుద్ధులను ఆహార భద్రతా శాఖ ఫుడ్ కంట్రోలర్ నందాజీ పట్టుకోవడం జరిగింది. ఈ విషయం ఇటీవల ఎంవిపి కాలనీలోకి వెలుగులోకి వచ్చింది. దానిపై మరిన్ని వివరాలు చూద్దాం. వెల్కమ్ టు మీ సతీష్ నాయుడు. కల్తీ పదార్థాలు ఆరోగ్యాన్ని హానికరం అయినా కానీ డబ్బు సంపాదించాలన్నా యావతో ఎటువంటి కల్తీల కన్నా కానీ ఎగబడుతున్న వ్యాపారస్తుల్ని చూస్తే భయం వేస్తుంది. ఏ తినాలన్నా భయం, ఏ కొనాలన్నా భయం. నీరు గాలి తప్పించి ఏది తినాలన్నా బయట తినాలన్నా ఇంట్లో మన బిర్యానీ మనం వండించుకోలేము, కూరలు పండించుకోలేము. అవి కూడా కల్తీ అవుతున్నాయి. ఇక చూసుకుంటే ఎంవిపి కాలనీలో పప్పు కందిపప్పు లాగా ఉన్న ఇది చిన్న పప్పు అంటున్నారు. యాక్చువల్గా ఇది కేసరి దాల్ నిషేధిత పప్పు. దీనివల్ల ఆరోగ్యానికి హానికరం అనేసి నిషేధించిన పప్పుని ఫుడ్ ఇన్స్పెక్టర్లు పట్టుకోవడం జరిగింది. అసలు ఇది ఏ విధంగా పట్టుకున్నారు, ఇది ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటి అనేది అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నందాజీ గారు ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాము. సార్ నమస్తే అండి. విహెచ్ నుంచి వచ్చాను సార్. సరే ఇది కందిపప్పును పట్టుకున్నారు సార్. కందిపప్పు అన్న కేసరి దాల్ అనేసి అది నిషేధిత పప్పు అనేసి అన్నారండి. అసలు కేసరి దాల్ ఇది ఎక్కడ పండిస్తారు, అసలు ఏంటి ఇది? దీన్ని హాస్టల్కి వాటికి సప్లై చేస్తారు అన్నారు. ఇది మీకు ఎలాగ ఇన్ఫర్మేషన్ వచ్చింది, దీని గురించి అసలు ఏంటి సార్? ఇది రీసెంట్గా ఈ ఎంవిపి కాలనీ అండ్ సరౌండింగ్స్లో ఉండేటువంటి హాస్టల్స్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రైవేట్ హాస్టల్స్ ఈ స్టూడెంట్స్ ఏంటంటే ఈ కోచింగ్కి వాటికి వాళ్ళు వచ్చినటువంటి ఈ ప్రైవేట్ హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారు. అటువంటి హాస్టల్స్లోనే కొద్దిగా క్వాలిటీ ఫుడ్ సరిగా పెట్టట్లేదు అనేటువంటి కంప్లైంట్స్ పై మేము కొన్ని హాస్టల్స్ తనిఖీ చేయడం జరిగింది. అట్లా వెళ్ళినప్పుడు అక్కడ హాస్టల్స్లో వాళ్ళు వినియోగిస్తున్నటువంటి రా మెటీరియల్స్ని కూడా చెక్ చేయడం జరిగింది. అందులో ఈ కందిపప్పు అంటే పప్పు తయారు చేయడానికి వాడేటువంటి కందిపప్పుని పరిశీలించగా ఆ కందిపప్పులో ఈ కేసరి దాల్ కలిసి ఉన్నది అనేటువంటి అనుమానంపై ఆ శాంపిల్స్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అది ఫుడ్ టెస్ట్ ల్యాబొరేటరీకి పంపించినప్పుడు దాంట్లో ఏంటంటే ఈ కందిపప్పు చిన్న కందిపప్పులో కేసరి దాల్ కలిగి ఉన్నటువంటిది పప్పుని వాళ్ళు వినియోగిస్తున్నారు. కేసరి దాల్ అనేది ఎక్కడ దొరుకుతుంది సార్ మనకి? సో కేసరి దాల్ అనేటువంటిది సాధారణంగా ఈ మధ్యప్రదేశ్లో కల్టివేట్ చేస్తారండి. అది క్యాటిల్ ఫీడ్ కింద వాటి కింద వాడతారు. సో ఇటువంటి దాన్ని అయితే మానవాహార వినియోగార్థము వినియోగించకూడదు. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారము కేసరి దాల్ అనేటువంటి దాన్ని ప్రోహిబిట్ చేశారు. సో హ్యూమన్ బీయింగ్ తినటానికి గాను అది పనికిరాదని చెప్పి దాన్ని ప్రోహిబిట్ చేయడం జరిగింది. సో ఆ కేసరి దాల్ అనేటువంటిది మిక్సింగ్ ఉంది ఈ పప్పులోని. సో ఆ నేపథ్యంలో ఏంటంటే ఈ ఇన్స్పెక్షన్లో ఎక్కడ సప్లై ఇచ్చారు, ఏ షాప్లో కొన్నారు అనే దర్యాప్తులో ఈ సిటీ ఎంపోరియం అనేటువంటి దగ్గర పర్చేజ్ చేసామనేటువంటిది అంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక బస్తాలో ఉన్న ఈ కందిపప్పును పెట్టి అమ్ముతున్నారు, చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు. సో ఆ కందిపప్పుని కూడా అక్కడ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేయడం, స్టాక్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత దానికి ఎవరు సప్లై చేశారు, వాళ్ళకి ఎవరు సప్లై చేశారు అని విచారణ చేయగా ఈ ఎస్కేఎంఎల్ అప్పు గారి దగ్గర ఉన్నటువంటి ఎస్కేఎంఎల్ ట్రేడర్స్లో వెళ్ళి తనిఖీ చేయగా వాళ్ళ గొడవల్లో 40 బస్తాలు ఈ కందిపప్పు అనేటువంటిదని గుర్తించాం. సో ఇది ప్రొహిబిటెడ్ ఐటమ్ కనుక ఈ స్టాక్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ ప్రకారము. ఈ టెస్టింగ్కి శాంపిల్స్ కూడా టెస్టింగ్ పంపించడం అవుతుంది. టెస్టింగ్ రిపోర్ట్ని బట్టి నిర్ధారణ కేసరి దాల్ అనేటువంటి నిర్ధారణ అయినతో వారిపై కూడా క్రిమినల్ కేసెస్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసరి దాల్ అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో 70 రూపీస్ ఉందన్నమాట. అదే మనకి మామూలు కందిపప్పు అయితే దాదాపు 130-140 వరకు ఉంది ప్రజెంట్ మార్కెట్లో. సో ఇంత వేరియేషన్ తక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి ఎక్కువగా ఈ హాస్టల్స్ ఇటువంటి వాటిలో సప్లై ఇవ్వడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధరకే సప్లై ఇస్తున్నారు అని అంటే అటువంటి వాటిని వినియోగించి కందిపప్పు కింద వాడినట్లయితే దీనివల్ల ఈ కేసరి దాల్ వల్ల నష్టం ఏంటి అని అంటే
ఈ కేసరిదాలను కన్జ్యూమ్ చేయడం వల్ల రెగ్యులర్గా కానీ కన్జ్యూమ్ చేసినట్లయితే లెథరిజం అని అంటే పక్షవాతం వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నరాలకి సంబంధించినటువంటి వ్యాధులు అనేటువంటివి కూడా వస్తాయి. నెక్స్ట్ ఎక్కువగా అజీర్ణ వ్యాధులు అనేటువంటివి కూడా వస్తాయి. ముఖ్యంగా బ్లైండ్నెస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పక్షవాతం అనేటువంటి దాన్ని వస్తుందనేటువంటి దీంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రొహిబిట్ చేయడం కూడా జరిగింది. సరే, ఈ కేసరి దాల్ అనేది మీకు అక్కడనే దొరికిందా, మనకి వేరే దగ్గర అక్కడ అంటే ఇప్పుడు అక్కడి నుంచి 40 బస్తాలు దొరికింది అని అన్నారు. ఆయన ఎన్ని బస్తాలు అక్కడి నుంచి లోడ్ తెప్పించారు, అసలు ఎక్కడి నుంచి తెప్పించారు, దాని డీటెయిల్స్ ఏమైనా వివరాలు తెలుసుకున్నారా? సో మా విషయంలో ఏంటంటే అది రాయ్పూర్ నుంచే సప్లై చేసినట్టుగా బిల్స్ అవి సబ్మిట్ చేశారు వాళ్ళు. సో కాబట్టి రాయ్పూర్ నుంచి ఈ పప్పును అనేటువంటి దాన్ని సప్లై చేస్తున్నారు అనేది గుర్తించాము. సో ఇదే విధంగా ఏదైనా వేరే మార్కెట్లో ఎవరికైనా ఈ పప్పును కానీ సప్లై ఇస్తున్నారేమో ఏంటంటే దానిపై ప్రత్యేక నిఘా అనేటువంటి దాన్ని కూడా పెట్టడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తరువుగా ఇన్స్పెక్షన్స్ అనేటివి కండక్ట్ చేసి ఈ మార్కెట్లో ఎక్కడైనా ఉందా ఈ కేసరి దాల్ అనేటువంటిది కూడా చేస్తున్నారండి. ఎక్కడైనా ఉన్నట్లయితే కేసరి దాల్ అన్నట్టు అటువంటి స్టాక్ని సీజ్ చేయడం జరుగుతుంది. అసలు ఈ సీజ్ లో ఇది ప్రొహిబిటెడ్ లో ఉన్నది అక్కడి నుంచి ఎలా వచ్చిందంటారు సార్? అంటే మామూలుగా వాడు ఇచ్చిన బిల్లులో అయితే బి దాల్ అనేటువంటి ఇన్వాయిస్ లో ఇస్తున్నారు అనమాట. అంటే అది స్పెసిఫిక్ గా ఏ దాల్ అనేటువంటి దాన్ని అంటే ఏ పప్పు అనేటువంటిది మెన్షన్ చేయకుండా వాళ్ళు ఇచ్చేటువంటి బిల్లులో ఏంటంటే బి దాల్ అనేది ఇస్తున్నారు అనమాట. అంటే అది అవగాహన ఉండేటువంటి వ్యాపారస్తులు అయినా వినియోగదారులు అయినా సరే దాన్ని గుర్తించి ఈ లంక పప్పు అంటే కేసరి పప్పు అనేటువంటి ప్రొహిబిట్ చేశారు కనుక ఇటువంటి పప్పును తెచ్చుకోకూడదు అనేటువంటిది వ్యాపారస్తులకు కూడా అవగాహన ఉండాలి. సో అది ప్రొహిబిషన్ ఉంది కనుక అటువంటి పప్పుని వినియోగించకూడదు అన్నట్టు వినియోగదారులు కూడా తెలుసుకొని ఎక్కడైనా సరే తక్కువ ధరకి ఇస్తున్నారు అని అంటే దాంట్లో ఏమైనా కల్తీ ఉండేటువంటి అనేటువంటి అనుమానం అన్నట్టు వచ్చి అటువంటి దాన్ని చెక్ చేసుకోవడం అనేది శ్రేయస్కరం. కేసరి దాల్ అంటే మనం స్వచ్ఛ తెలుగులో మాట్లాడుకుంటే లంక పప్పు అంటారు దీన్ని. లంక పప్పు అనేది మనం జనరల్ గా మనం తినము, పశువులకు దానాలకి వాటికి జనరల్ గా వాడుతూ ఉంటారు. అది కూడా వాడకూడదు అనేసి ప్రొహిబిషన్ పెట్టడం జరిగింది. అటువంటి పప్పుని తీసుకుని వచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ తక్కువకి 4,000 రూపాయలకి పీజీ హాస్టల్లో 5,000 రూపాయలు పీజీ హాస్టల్ ఇటు మధ్యాహ్న భోజనం సాయంత్రం భోజనం అనేసి ఎరవేసి ఎంఈపీ కాలనీలో కానీ ఈ ఏయూ సర్కిల్లో ఈ చుట్టుపక్కల చూసుకుంటే అన్ని కూడా ఈ ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి. ప్రైవేట్ హాస్టల్స్ లో ఏమైతే ఉన్నాయో వాళ్ళు మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం ఉదయం టిఫిన్ అన్నింటికి కలిపి మీకు 4,000 రూపాయలకి 6,000 రూపాయలకి భోజనం పెడతాం అనేసి ఎరవేసి పిల్లలందరినీ అక్కడ జాయిన్ చేసుకుంటూ జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకుంటే విశాఖ మనకి కేంద్రంగా విద్యకి ఎక్కడెక్కడ నుంచి చుట్టుపక్కల నుంచి అటు విద్యకి కానీ వైద్యానికి కానీ ఎంబీబీ కాలనీకి ఒక అడ్డగా అంటే అటు విశాఖ గీతం కాలేజీకి వెళ్ళాలన్నా కానీ ఇటు యానో యూనివర్సిటీకి రావాలన్నా కానీ ఎంబీపీ కాలనీ ఒక అడ్డాగా మారింది. ఎంబీపీ కాలనీలో ఎటు చూసుకున్నా కానీ మొత్తం ఇళ్ళన్నీ కూడా పేయింగ్ గెస్ట్ పీజీ హాస్టల్స్ చేసిన విధానం మనకైతే కనిపిస్తూనే ఉంటది. ఈ హాస్టల్స్ లో ఉంటున్న పిల్లలకి ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ ఈ నిషేధిత దాడులను పెడతంలో వాళ్ళ ఆంతర్యం ఏంటో అసలు వాళ్ళకి ఏమన్నా మనస్సాక్షి ఉందా లేదా అనేసి కూడాను స్థానికులు కూడాను దాని గురించి చర్చించడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడైనా కానీ సార్ చెప్తున్నారు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ నవజీ గారు చెప్తున్నారు, ఎక్కడైనా కానీ తక్కువ ధరకు దొరుకుతుంది అని అంటే మోసపోవద్దు. వాళ్ళు ఏ రకంగా ఎటువంటి క్వాలిటీ ఇస్తున్నారు, క్వాలిటీని చూసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని అన్నట్టుగా ఆయన కూడా మన విఎస్టీ న్యూస్ తరఫున ప్రజలు కూడా ఒక అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నారు. కెమెరా విసిరెడ్డితో సతీష్ నాయుడు, విఎస్టీ న్యూస్. నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.